ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిరిహట్టి ప్రాజెక్ట్ ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం, సాగునీటి ప్రయోజనాల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం అవసరమని మంత్రి జూపల్లి తెలిపారు. గతంలో ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయినా ప్రభుత్వ మార్పులతో ఆగిపోయాయని చెప్పారు. మహారాష్ట్ర అనుమతితోనే 150 మీటర్ల ఎత్తు సాధ్యమని చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద గ్రామాలు మునిగే పరిస్థితి లేదని, అవసరమైతే నష్టపరిహారం ఇస్తామని పేర్కొన్నారు. ఈ మొత్తం రైతాంగానికి 16 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వాలి, చేవేళ్ల దాకా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీ ఇచ్చి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 టీఎంసీ రోజుకు 2 టీఎంసీ చొప్పున 22,000 క్యూసెక్లో నీళ్లు తీసుకోవడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారు కలిసి ఈ 150 మీటర్ల ఎత్తు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ మొత్తం